అందుకే జాగ్రత్త. నీ కన్న తండ్రి పట్ల నువ్వు విధేయుడై ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. వారు వృద్ధాప్యంలోకి వచ్చారు కదా, వారితో ఉపయోగం లేదనుకోవద్దు. వాళ్ళు ఒకప్పుడు నిన్ను ఎంతగానో పోషించి బలపరిచి నీ అవసరతలన్నీ తీర్చినవారు కనుక వారి అవసరతలు తీర్చవలసిన బాధ్యత ఈరోజు ఆ బిడ్డలందరిపైన ఉంది. కనుక ఎప్పుడైతే తండ్రిని నిర్లక్ష్యం చేస్తామో, దేవుని వాక్యం అంటుంది నువ్వు దీవించబడాలి అంటే నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడై ఉండాలంటే నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. బైబిల్ అదే చెప్తుంది. మీరు సామెతలు 1:8 వచనంలోకి ఒకసారి వెళ్దాం చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఏం చేయదంట? ఏం చేయదంటే ఉపదేశమును నిర్లక్ష్యపరచొద్దు, ఆలకించండి. నీ తండ్రి ఒక మాట వినండి. ఈరోజు తండ్రి కూడా మనకి మన తండ్రి చెప్తున్న మాటలు, వాళ్ళ అనుభవాలు, వారి యొక్క ప్రయాస మనం వినాలి. నేను అంటాను, చెడ్డవారై ఉండొచ్చు. దేవుని వాక్యం కూడా అంటుంది, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఏం చేస్తారు? మీరు మంచి ఈవుల్ని ఇస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీ కొరకు ఇంకా ఎంత మంచి ఈవులు ఇస్తారంటే, అంటే తల్లిదండ్రులు కూడా చెడ్డవారు ఉండరని కాదు, ఉంటారు. తల్లిదండ్రులు కూడా మూర్ఖులు ఉండరని కాదు, ఉంటారు. త్రాగుబోతులు లేరా? వ్యసనాకారులు లేరా? తండ్రి బాధ్యత లేని తండ్రులు లేరా? ఇక్కడ దేవుని వాక్యం కూడా అంటుంది చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఒక తండ్రి స్థానంలో నువ్వు ఉంటే నువ్వు బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి. ఎలా ఉండాలా? బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి. ఈరోజు ఎంతోమంది తండ్రులు బాధ్యత లేని వారుగా, త్రాగుబోతులు, వ్యసనాకారులు, ఇంట్లో పిల్లలు ఉంటే వీడు బజార్ మీద స్నేహితులతో కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటాడు. అవసరమా? నీకు బజార్ మీద ఉండొచ్చు కదా, పెళ్ళి ఎందుకు నీకు? పిల్లల కండం ఎందుకు? ఇంట్లో చక్కగా 2 పిల్లలు ఉంటారు, వీళ్ళుంటే వీళ్ళు పోయి ఏం చేస్తారు? బజార్ మీద ముచ్చట్లు పెడతా ఉంటారు. పిల్లలతో సమయాన్ని గడపరు. పిల్లలు వారికి నేర్పించరు. మీరు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, మీ కుమారులకు దేవుని వాక్యము నేర్పించండి, మీ కుమారులకు దేవుని ఆజ్ఞలను తెలియపరచండి, మీ కుమారులకు ప్రభు బాటలు నడిపించండి అని చెప్పేసి ఖచ్చితంగా తండ్రికి తల్లికి ప్రాముఖ్యంగా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఒక తండ్రిగా, బాధ్యత గల తండ్రిగా మనం ఉండాలి. మొదట మనలో బాధ్యత రహితమైన క్రియలు ఒక తండ్రికి ఉండకూడదు. తండ్రికి చాలా బాధ్యతగా ఉండాలి వారి కుటుంబం పట్ల, వారి బిడ్డల పట్ల. నేను అంటాను, నువ్వు చెడ్డవాడవై ఉన్నా నువ్వు మంచి ఈవులు ఇస్తున్నప్పుడు వినండి, నువ్వు ఎంత మంచి ఈవులు ఇచ్చినా ఒక దినాన్న నీ ఫలము, నువ్వు కన్నని బిడ్డ కూడా ఒక దినాన నీ మార్గంలోకి వస్తాడేమో. జాగ్రత్త.